హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళామందిర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏంటంటే అలా చూస్తున్నారు, అసలు అట్రాక్షన్ లేదు, ఈడు ఒక్కడే వచ్చాడు ఏంటనా. తను హోంవర్క్ కొంచెం లేట్గా చేసిందండి. హోంవర్క్ ఉంది తనకి, అది చేసుకొని వచ్చే బంగారం ఈ లోపు నేను షో స్టార్ట్ చేస్తాను ఈరోజు అని చెప్పాను. బంగారం నీకు చాలా హోంవర్క్ ఉంది కదా. అయిపోయింది. అక్కడ సూపర్ ఫాస్ట్ మామ్స్ అంటే ఇక్కడ కూడా చాలా ఫాస్ట్ మామ్స్, నువ్వే స్లో డాట్ చెప్పు, లేట్ అవుతుంది. ఏంటి అక్కడ సూపర్ ఫాస్ట్ మామ్ సూపర్ ఫాస్ట్ గా చేంజ్ చేసింది హోంవర్క్? అవును, నువ్వు లేట్ చేస్తున్నావు చెప్పు. నేను లేట్ చేస్తానా? ఏదో హోంవర్క్ ఫిట్టింగ్ పెట్టాం కదా, లేట్గా వస్తుంది కదా, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. వచ్చామా మమ్మల్ని బుర్ర తినడానికి? ఓకే, అక్కడే కాదండి, మా ఇంట్లోనే కాదు, మీ ఇంట్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, అందరూ సూపర్ ఫాస్ట్ మామ్స్. మరి లాస్ట్ వీక్ మనం ఏం ఎపిసోడ్ చేసాం? మై మామ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. మై మామ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అనే ఎపిసోడ్ స్టార్ట్ చేసామండి లాస్ట్ వీక్. ఆ ఎపిసోడ్ లో స్ట్రాంగెస్ట్ మామ్ శృతి గారు అని చెప్పి డిసైడ్ అయిపోయింది. అక్కడ ఎలిమినేషన్ లో ప్రీతి నిగమ్ గారు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ రోజు కూడా స్ట్రాంగెస్ట్ మామ్ ఎవరనేది ఇక్కడున్న నలుగురు సూపర్ మామ్స్ లో ఈ రోజు టాస్క్లు చేసిన తర్వాత డిసైడ్ అయిపోతుంది. వీళ్ళ నుంచి కూడా ఎవరైతే డేంజర్ జోన్కి వస్తారో వాళ్ళని నిలబెట్టిన తర్వాత ఆ నలుగురులో ఒకరు ఎలిమినేట్ అవుతారు. బిఫోర్ దట్ మై మామ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అని లాస్ట్ ఎపిసోడ్ పిల్లలు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడు పిల్లలు ఏమంటారో చూద్దాం. గీతం చెప్పు, ఇక్కడున్న సూపర్ మామ్స్, ఈ ఎపిసోడ్ లో ఉన్న సూపర్ మామ్స్ లో ఎవరు స్ట్రాంగెస్ట్ మామ్? మా మమ్మీ స్ట్రాంగెస్ట్. ఎందుకు? ఒక కారణం చెప్పు, మీ మమ్మీ ఎందుకు స్ట్రాంగెస్ట్? చూడండి మా మమ్మీ కండలు చూడండి. కండలు చూసి సూపర్ మామ్. మీ ఫాదర్ కండలు ఎక్కువ ఉన్నాయా, మదర్ కండలు ఎక్కువ ఉన్నాయా? ఓ, ఆయన కండలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. చెప్పండి, మీరు ఒక స్ట్రాంగెస్ట్ థింగ్ ఏం చేశారు చెప్పండి. మనకి జనరల్ గా తెలుగు మ్యారేజెస్ అంతా ఒక వార్ లా ఉంటుంది కదా, అంటే అటు ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు జనరల్ గా ఫైట్ చేసుకుంటూనే ఉంటాం. అవును. సో ఇందులో ఎలా ఉందంటే లాస్ట్ కి ఒక స్టేజ్ లో మనం ఉంగరాలు అవి తీసుకుంటారు, తాంబరాలు పోసుకోవడంలో గెలవాలని చూస్తారు, ఉంటాయి కదా, అన్నిట్లో గెలవాలని చూస్తారు. సో ఒక టైంలో ఎట్లా అంటే ఆ ఉంగరాలు తీసేటప్పుడు నాకు ఎట్లా ఉందంటే నేను ఎలా అయినా గెలవాలి అని పాపం ఆయన గిచ్చేసి లోపల ఆ బిందెలో ఆ చెయ్యిని నానా రకాలుగా ఆ చెయ్యి మొత్తం చెరిచేసి ఫైనల్ గా ఆయనకి బ్లడ్ వచ్చిందంటే తీసుకొచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అందరికీ చూడండి నేను. ఓహో, చూసారండి ఎంత స్ట్రాంగ్. తన పెళ్లిలోనే ప్రూవ్ అయిపోయిందండి తను స్ట్రాంగ్ అని వాళ్ళ ఆయనకి. మనకి ఈ రోజు తెలిసిందండి తను సూపర్ స్ట్రాంగెస్ట్ అని. సో మా ఫ్యామిలీ అంతా డిసైడ్ అయిపోయారు ఆ రోజు నేను స్ట్రాంగ్. అందరికంటే మీ ఆయనకి ముందు తెలిసింది మీరు స్ట్రాంగెస్ట్ అని. సో మంచి పని చేశారు, పెళ్లిలోనే క్లియర్ గా చెప్పేశారు ఎలా ఉండాలి. తర్వాత అంతా ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆయనకి. ఓకే, అందరూ ఆశ్చర్యపోయారంటే బిందులో మామూలు నీళ్ళు పోసారు, తర్వాత చూస్తే ఎర్రగా ఉన్నాయంట వాటర్. అరే వీళ్ళ పెళ్లి ఎంత బాగా గోరింటాకు పండినట్టు పండింది, ఎంత బాగుంది, కలకాలం హాయిగా ఉండాలని కోరుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే క్రాంతి గారు ఆయన చెయ్యి మొత్తం రక్కేసి ఆ ఉంగరాన్ని తీసుకున్నారు, ఆయన పెట్టుకున్న ఉంగరాన్ని కూడా. మరి అంత సినిమా లేదు, ఎగ్జాగరేట్ చేస్తే అలా ఉంటుంది అనమాట, అంతే. బట్ గుడ్. సో అలా స్ట్రాంగెస్ట్. తులసి నువ్వు చెప్పు, ఎవరు సూపర్ మామ్, స్ట్రాంగెస్ట్ సూపర్ మామ్? మీ మమ్మీ స్ట్రాంగెస్టా? కాదనుకుంటానే. మై మదర్. ఎందుకు? బికాజ్ షీ ఇస్ టాల్ అండ్ షీ ఇస్ షార్ప్. అందుకని స్ట్రాంగెస్టా? నాకు తెలిసి ఈ స్ట్రాంగెస్ట్ అనే పదం వస్తే మీకు శృతికే ఇక్కడ పెద్ద పోటీ ఉంటుందేమో డౌట్ సూపర్ మామ్ లో. మా ఇద్దరు నవ్వు బాడీ లాంగ్వేజ్ కూడా ఒకేలాగుందా? సో ఆ రకంగా శృతి స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ అయింది కాబట్టి నేను స్ట్రాంగెస్ట్ అంటారు మీరు ఆటోమేటిక్. ప్రేరణ, మీ మమ్మీ స్ట్రాంగెస్టా? ఎందుకు? నాకు హార్మ్ చేసిన వాళ్ళని కొడుతుంది. కొడతదా? ఎవరిని కొట్టిందో ఒకళ్ళు చెప్పు. మర్చిపోయా. ఎవరిని కొట్టిందో మర్చిపోయావా? వాళ్ళు మర్చిపోర్లే, తనలు తిన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. తనుష, మీ మమ్మీ స్ట్రాంగెస్టా? స్ట్రాంగెస్ట్, బట్ మేము స్ట్రాంగెస్ట్ ని నమ్ముకొని టాలెంట్ ని నమ్ముకుంటాము. మమ్మీ దగ్గర టాలెంట్ తో పాటు స్ట్రాంగెస్ట్ కూడా ఉంది, అందుకే మా మమ్మీ స్ట్రాంగ్. అన్నిట్లో నేను మల్టీ టాలెంటెడ్ కదా, అలా అమ్మాయి దాంట్లో కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి అలా అన్ని టాలెంట్స్ ఉన్నాయంట, అందుకే స్ట్రాంగెస్ట్ అంట. అయ్య బాబాయ్, ఇదేంటిది? ఈ ఎపిసోడ్ లో అంతా జిమిక్ చేస్తోంది బంగారం. మాయమైపోయి సడన్ గా వచ్చింది, ఇప్పుడు సడన్ గా మాయమైపోయింది. మీకు తెలుసా ఎక్కడికి మాయమైందో? కాదు, సెట్ వర్క్. మనకి నెక్స్ట్ టాస్క్ లో కావాల్సినవి రెడీగా ఉన్నాయా లేవా అని అక్కడ దగ్గరుండి ఒక్కొక్కరిని కర్ర బెత్తం పట్టుకొని మరి రెడీ చేస్తాం. ఏమాత్రం లేట్ అవడానికి వీల్లేదు, మన ఆడియన్స్ ఆగలేకపోతున్నారు, తొందరగా టాస్క్లు చేయించండి అని. ఓకే బంగారం, నువ్వు అనుకున్నట్టుగా నేను టాస్క్లు మొదలెట్టేస్తాను, నువ్వు పంపిస్తూ ఉండు అన్ని ప్రాపర్టీస్. బిఫోర్ గోయింగ్ టు టాస్క్ వార్మప్ చేయాలి. ఏం వార్మప్ చేద్దాం అంటారు? లాస్ట్ టైం వాళ్ళు బాక్సింగ్ చేశారు, అది కాకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి? అందరూ లైన్ లో నిలబడి నలుగురు ఎక్సర్సైజ్ చేయాలి. సంకలు ఎత్తుకుని ఒక రౌండ్ తిప్పేస్తాను. ఎవరిని?
నేను చేయమంది మిమ్మల్ని వామప్ చేయమన్నా, నాకు వామప్ వద్దండి కదా. ప్లీజ్ అమ్మా. లేడీస్ 99% స్ట్రాంగెస్ట్ అండి. ఎవరు సాయం చేసినా చేయకపోయినా వాళ్ళ పని పూర్తయిపోతుంది. ఫాస్టెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్. కాకపోతే ఈ స్ట్రాంగెస్ట్ బ్యాచ్ లో ఇంకా స్ట్రాంగెస్ట్ ఎవరు అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి. ఒకసారి వామప్ చేద్దాం రండి. ఓకే, ఆల్ సూపర్ స్ట్రాంగ్ మామ్స్. మీరందరూ డ్రిల్ చేసే ఉన్నారు కదండి ఒకప్పుడు. ఇప్పుడు మీతో వామప్ చేయిస్తాం. డ్రిల్ రెడీ? అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారు. ఫస్ట్ 2 హ్యాండ్స్ ఇలా. మీరు ఎంత స్ట్రాంగ్ అంటే మీరు చేసే డ్రిల్కి మా విజిల్ కూడా ఎగిరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఉమ్మగారు ఫుల్ వామప్ అయిపోయారు. ఈవెన్ క్రాంతి గారు రెడీ, కూర్చోండి. ఇప్పుడు టాస్క్ మొదలెడుతున్నాం. టాస్క్ మొదలెట్టడానికి ముందు మీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ గురించి మీకు అందరికీ తెలుసు. స్కూల్ బ్యాగ్స్ పిల్లల చేత మోయించొద్దు అని కొంతమంది స్ట్రైక్స్ కూడా చేస్తున్నారు. వాటి వలన యాక్చువల్ గా పిల్లల గ్రోత్ ఆగిపోతుంది. బ్యాక్ బోన్ పైన ప్రెషర్ వచ్చి వంగిపోతున్నారు, గూనె వచ్చేస్తుంది. ఈ బ్యాగ్స్ మోయడం అనేది చాలా కష్టమైన పని అని నా ఉద్దేశం. అంత కష్టమైన పని చేయాలంటే మన కిడ్స్ అందరూ స్ట్రాంగెస్ట్ కిడ్స్ అని నేను ఒప్పుకుంటాను. ఆల్ కిడ్స్ స్ట్రాంగెస్ట్. ఎస్, మరి కిడ్సే అంత స్ట్రాంగెస్ట్ ఉన్నప్పుడు అదే బ్యాగ్స్ తోటి మన మమ్మీస్ ని స్ట్రాంగెస్ట్ అని మనం నిరూపిద్దాం. ఇప్పుడు మీకు టాస్క్ వచ్చేసి ఆ స్కూల్ బ్యాగ్స్ తోటి. ఓకే, ఇప్పుడు బరువు బాధ్యత టాస్క్ మనం మొదలెడుతున్నామండి. బంగారు, ఏందమ్మా నువ్వు ఈ ఎపిసోడ్ లో అంతా జిమ్మికలు చేస్తున్నావు? ఇందాక టక్కన మాయమైపోయావు, టక్కన వచ్చేసావు, మళ్ళీ నాకు చెప్పకుండా టక్కన ఎక్కడ మాయమైపోయావు? నువ్వు యాంకరింగ్ చేయడానికి వచ్చినప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? బ్యాగులు ఎవరు రెడీ చేస్తారమ్మా? ఓ, ఈ బ్యాగులు రెడీ చేసింది మీరా? చిన్నోళ్ళకి తెలుసు, పెద్దోళ్ళకి తెలీదు బ్యాగులు రెడీ. ఓహో, బ్యాగుల గురించి కిడ్స్ కి తెలుసు కాబట్టి మీరు వెళ్ళి బ్యాగులు రెడీ చేశారు. నమ్మాలి మేము. ఓకే, మన టాస్క్ మొదలెడుతున్నామండి. బరువు బాధ్యత. మొట్టమొదటిగా ఇక్కడికి వస్తున్నటువంటి సూపర్ మామ్స్ క్రాంతి గారు అండ్ ఉమ గారు, ప్లీజ్ కమ్. ఉమ గారు అండ్ క్రాంతి గారు, సింపుల్ అండి. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ పిల్లలకి ఎంత బరువు ఉంటాయి అంత బరువు ఉన్నాయి. మీరు 2 హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ గా పెడతారు. ఓకే, నేను బ్యాగ్స్ పెడతాను. ఇక్కడ ఒక బ్యాగ్, ఇక్కడ ఒక బ్యాగ్ తగిలిస్తాను. మీ హ్యాండ్ మీరు అలాగే ఉండగలగాలి. ఎవరు ఎక్కువసేపు ఉండగలిగితే వాళ్ళు. ఎవ్రీ 2 మినిట్స్కి నేను మళ్ళీ 2 బ్యాగులు యాడ్ చేస్తుంటాను. అలా ఎక్కువసేపు ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళు విన్నర్. ఇక్కడ విన్నర్ అయినా, ఇప్పుడు ఇక్కడ లూజర్ అయినా, నెక్స్ట్ ఇద్దరి మధ్యలో లూజర్తో మళ్ళీ పోటీ ఉంటుంది లూజర్కి. అప్పుడు వాళ్ళు ఎక్కువ టైం ఉండగలిగిన 100 పాయింట్స్ తెచ్చుకోవచ్చు. 100 పాయింట్స్, 50 పాయింట్స్, 25 పాయింట్స్కి ఈ కాంపిటీషన్. ఓకే అండి, మీరు రెడీ కదా? టాస్క్ మొదలెడదామా? ఇది మళ్ళీ మాయమైపోయింది. పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టం అండి. ఎప్పుడు ఎలా డింగ్ డింగ్ మాయమైపోతుంది తెలియదు. సరే, తను నెక్స్ట్ టాస్క్ మళ్ళీ రెడీ చేస్తానంటుంది. ఎక్కువ మాట్లాడితే నన్ను కట్ చేస్తా అంటారు. ప్లీజ్, నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం. నేను ఎక్కువ మాట్లాడకుండా టాస్క్లోకి వెళ్ళిపోతాను. ఓకే అండి, మీరు ఇప్పుడు అటువైపు తిరిగి ఇద్దరు స్ట్రైట్ పొజిషన్లో ఉండండి, డ్రిల్ పొజిషన్లో. హ్యాండ్స్ బెండ్ అవ్వకూడదండి వెయిట్ పెట్టిన తర్వాత. ఓకే, your time starts now. After 2 minutes, 2 more bags will come. Bend cheyadu. Hands bend cheyadu. Don't fold your hands. Don't down your hands. అలాగే ఉంచండి, స్ట్రైట్ గా ఉంచండి. జస్ట్ 30 సెకండ్స్ అయింది, ఇంకా 1.5 minutes ఉండాలి. పిల్లలకి బ్యాగ్ లేసి పంపిస్తారా? పదరా పదరా అది. కమాన్ కమాన్, వెరీ గుడ్ వెరీ గుడ్, బోత్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఉమ్మగారు హ్యాండ్స్ డౌన్ అవుతున్నాయి, మీరు అవ్వకూడదండి ప్లీజ్. 1 minute 10 seconds అయింది, ఇంకా 50 seconds లో ఇంకా 2 బ్యాగ్స్ వస్తాయి. డోంట్ 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 ఉమ్మగారు మీ హ్యాండ్స్ డౌన్ అవ్వకూడదు. మరి జారిపోతుందండి. ఫస్ట్ ఎలా ఉండాలి? మీరు కదిలిస్తే జారిపోతుంది, మీరు కదిలిస్తే జారిపోతుందండి. జారిపోతుంది, జారిపోతే వదిలేండి, ఇంకా మరి నేనేం చేయలేదు. ఓ 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 షేకింగ్ షేకింగ్. 140 అయింది. 2 బ్యాగులు రెడీ చేయనా? ఆల్మోస్ట్ ఫోల్డింగ్ వచ్చేసారు. ఎవరు ఫస్ట్ వదిలేస్తారో? ఇంకో బ్యాగ్ సంగతి వదిలేద్దాం. ఈ బ్యాగులు ఎవరు ఎక్కువసేపు మోస్తారో చూద్దాం. 2 minutes ఓవర్, 2 more bags.
చేశారండి. తనే క్యారీ చేస్తుంది. వదిలేయండి, మీరు వదిలేయండి, మీరు తీసేయండి. హోల్డ్ చేస్తాను. ఫస్ట్ నేను వేసుకున్నాను కదా, ఉన్నాం కదా. Straight your hands, straight your hands. అంత గ్యాప్ ఫస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆ గ్యాప్ కూడా కౌంట్ చేయాలి. ఫస్ట్ నాకు వేశారు కదా. క్రాంతి గారు ఎక్సలెంట్. ఈ 2 minutes కూడా కంప్లీట్ చేసి ఇంకో 2 బ్యాగ్స్ వస్తాయి. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Go to bed. Wow. ఫస్ట్ 2 minutes 8 kilos ఇద్దరు మోసారు. నెక్స్ట్ 16 kilos 2 minutes కూడా మీరు కంప్లీట్ చేశారు. వెల్ డన్. 16 kilos బరువు బాధ్యత టాస్క్ లో అద్భుతంగా 16 కిలోల బరువును మోసి తన బాధ్యతని నిర్వర్తించారు క్రాంతి గారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు? క్రాంతి గారు. యు ఆర్ ద విన్నర్ అండి. బట్ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది ఎపిసోడ్ ఎండ్లోనే తెలుస్తుంది. మీకంటే ఎక్కువ టైం ఎవరైనా వేరే విన్నర్ చేశారనుకోండి, వాళ్ళకి 100 వెళ్తుంది. మీరు ఏ ప్లేస్లో ఉంటే ఆ పాయింట్స్ మీకు వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు కనుక మా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మాకు ఓట్ చేయండి. ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRANTHI క్రాంతి అని టైప్ చేసి 57575 కి ఓట్ చేయండి. శ్రీలక్ష్మి గారు అండ్ ఉషా గారు ప్లీజ్ కమ్. Time starts now. Hands straight ఉంచండి. Good going. Superb. Srilakshmi garu, very good. Usha garu, come on. Come on, Lakshmi garu, don't fold your hands. 1 minute 10 seconds అయిపోయింది. $130. ఓ ఉష గారు వదిలేశారు. కంటిన్యూ లక్ష్మి గారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Continue. Another 2 bags. Don't మీరు బాడీకి ఆనించకండి, బ్యాగ్స్ ని అలాగే ఉంచండి. Hold it. Okay, 2 more bags for you. Enjoy. And straight. No, you can't. బరువు బాధ్యత రౌండ్ ఎలా ఉందండి? స్పీచ్లెస్. అంత సూపర్ గా ఉందంట. వెరీ స్ట్రాంగ్, ఎక్సలెంట్, సూపర్. సో యూ డిడ్ ఇట్ వెరీ వెల్. కమ్ హియర్ ప్లీజ్. ఇక్కడ వచ్చిన సెకండ్ పార్టిసిపెంట్స్ లో విన్నర్ శ్రీలక్ష్మి గారు. కంగ్రాట్స్ అండి. ప్లీజ్. ఓకే, బరువు బాధ్యత రౌండ్ లో మరి 4 పెర్ఫామ్ చేశారండి. ఇప్పుడు ఫైనల్ టచ్
ఇద్దరు విన్నర్స్ మధ్యన మనం మళ్ళీ పోటీ పెడుతున్నాం. మీరు 4 minutes కంప్లీట్ చేశారు, మీరు 4 minutes కంప్లీట్ చేశారు. 16 kgs సమానంగా ఉన్నారు. మీలో ఎవరు 100 తెచ్చుకుంటారు, ఎవరు 50 తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను. ప్లీజ్ శ్రీలక్ష్మి గారు అండ్ క్రాంతి గారు ప్లీజ్ కమ్. త్రీ, 2, 1 గో. పెట్టండి. Mama, you can do it. Yes. ఈ 2 minutes మీరు కంటిన్యూ చేస్తే ఇంకో 2 bags వస్తాయి. Mama, you can do it. Don't give up. No. Keep it up. No, you're folding your hand. Mama, come on, don't bend it. Don't fold. Don't bend it, Mama, please. No, don't go down. Down అయిపోతుంది మీ హ్యాండ్. డౌన్ అవ్వద్దు. Come on. Mama, don't. డౌన్ అయిపోతున్నాయి హ్యాండ్. Mama, don't. ఇద్దరు డౌన్ కి వచ్చేసారు, పైనుంచి కిందకి వచ్చేసారు ఇద్దరు. Keep going. Come on. It's almost over అండి. తీసేయండి. Hold it. 140. Mama, you can do it. Do it. Very good. Keep going, Lakshmi garu. One more. You can do it. You can do it, Mama. Come on. You can do Lakshmi it, garu, Mama. great. Winner! గాలి ప్రభాకర్ గారు, మోర్ దెన్ శ్రీలక్ష్మి, పాప ఎంకరేజ్మెంట్ వాస్ మార్వెలస్. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LAKSHMI లక్ష్మి అని టైప్ చేసి 575కి SMS చేయండి. శ్రీలక్ష్మి గారు మళ్ళీ 2 minutes కంప్లీట్ చేసుకున్నారు. ఇందాక 4 minutes కంప్లీట్ చేశారు. క్రాంతి గారు కొంచెం 2 minutes కంటే ముందే హ్యాండ్ స్ట్రైట్ వచ్చేసింది. సో ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ రౌండ్ విన్నర్ శ్రీలక్ష్మి గారు విత్ ద గ్రేట్ సపోర్ట్ ఆఫ్ ప్రేరణ. ఓకే అండి, బరువు బాధ్యత రౌండ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను స్కోర్స్ చెప్పాలి. అల్టిమేట్ విన్నర్ శ్రీలక్ష్మి గారు 100 points. నెక్స్ట్ సెకండ్ బెస్ట్ 50 points టు క్రాంతి గారు. థర్డ్ విన్నర్ 25 points. ఉష గారా ఉమ గారా? ఉమ గారు, కంగ్రాట్స్. ఫస్ట్ టాస్క్ పూర్తి చేసిన తర్వాత 100 శ్రీలక్ష్మి గారు, 50 క్రాంతి గారు, 25 ఉమ గారు, ఉష గారు ప్రస్తుతం 0. పర్వాలేదు. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టాస్క్ లోకి వెళ్తున్నాం. బంగారం, దిస్ ఇస్ టూ మచ్. ఇప్పటి వరకు నువ్వు సీనియర్ యాంకర్ అవ్వచ్చు, భరించాను. ఇప్పుడు భరించను, ఎందుకంటే నువ్వేం చెప్పి వెళ్ళావు, ఇక్కడి నుంచి మాయమైపోయావు. నెక్స్ట్ రౌండ్ కి కావాల్సిందంతా అరేంజ్ చేస్తాను. ఏం అరేంజ్ చేసావు ఇక్కడ? ఏముంది? ముగ్గులు తప్ప ఏమున్నాయి ఇక్కడ? హలో, నీకు అర్థం కావట్లే కానీ బాబాయ్, ఓ రెడీ చేసావా? అయ్యో బాబాయ్, నా బంగారు. తను నాకు ఏదో ఇంత హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఇంత కంటిన్యూ చేయగలుగుతున్నాను. చూసారా, అలా వెళ్ళింది, ఇలా అరేంజ్ చేసింది. ఇదేనండి మీ సెకండ్ రౌండ్. ఈ రౌండ్ పేరు వలవల విలవిల. ఈ వలవల విలవిల ఏంటంటే అండి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వినండి. మీ కిడ్ని సూపర్ మామ్, ఆ సూపర్ కిడ్ని ఆ వలలో కూర్చోబెడతారు, పైకి లాగి పట్టుకుంటారు. అలా ఎక్కువసేపు ఎవరు హోల్డ్ చేస్తారో వాళ్ళ పాపని వాళ్ళు విన్నర్ అండి. వీళ్ళందరికీ అడ్వాంటేజ్ లేదు. గీతంని కూడా కష్టమే. గీతంని మీరు ఎత్తండి చూద్దాం. ఇట్స్ నాట్ ఎ బేబీ. చెప్తున్నా కదా, కొన్ని రౌండ్స్ కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. ఫస్ట్ శృతి గారు రాగానే కొన్ని చెప్పారు. మా అబ్బాయి చిన్న పిల్లోడు కదండి, ఇలాంటి అని చెప్పాలంటే పేర్లు ఎలా చెప్తారన్నారు మొన్న డంషరాట్స్. నిజంగానే తనకి డిసడ్వాంటేజ్ అక్కడ. వాళ్ళ అబ్బాయి అప్పుడు ఏం కనుక్కుంటాడు, తనకి అడ్వాంటేజ్ అయింది అప్పుడు ఉమ్మగారికి. ఇలా అందో లేదో తను టకటక చెప్పేసింది నేమ్స్. సో అలా ఒకసారి అలా అవ్వచ్చు. అంటే అమ్మాయి ఎక్కువ సినిమాలు చూస్తుంది కాబట్టి నాగార్జున అంటే దట్స్ వాట్ నేను అనేది. ఒక రౌండ్ మీకు అడ్వాంటేజ్ అయింది. అవతల వాళ్ళకి, ముఖ్యంగా బాబీ లహరి వాళ్ళ పాపకు అసలు ఏ పేరు తెలియదు, తనకి డిసడ్వాంటేజ్ అయింది, దానివల్ల ఎలిమినేట్ కూడా అయిపోయింది. సో దట్స్ ఆల్ ఇన్ ద గేమ్. వలవల విలవిలలో ఫస్ట్ వచ్చి ఈ టాస్క్ ని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి వారే వా అనేలా ఎవరు చేస్తారో చూద్దాం. ఫస్ట్ లాస్ట్ రౌండ్ విన్నర్ శ్రీలక్ష్మి గారు.
మీ పాపని అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఎంత ఎక్కువ టైం మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే అంత బెటర్. ఎవరైతే బెటర్ టైంలో పట్టుకుంటారో వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి యాజ్ యూజువల్. సో ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ యూ. నేను టైం స్టార్ట్స్ అన్న తర్వాత మా కార్టూన్స్ మీకు ఇచ్చేస్తాయి తాడుని. మీ పాపని మీరు హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకే, తన కింద టచ్ అయింది అంటే మీ టైం అయిపోయినట్టే. ఐ మీన్ అక్కడితో మీ టైం కట్ అవుతుంది. మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తారో చూద్దాం. నేను ఇక్కడ ఉంటాను, మీ పాప గురించి టెన్షన్ పడకండి, నాది బాధ్యత. ఓకే, శ్రీలక్ష్మి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆహా, ఓహో, ఈజీగా ఉంది కదండి టాస్క్. పట్టుకొని చూస్తే కానీ తెలియదండి. అంతేనండి, పట్టుకుంటే కానీ తెలియదంట. వన్ మినిట్ 30 సెకండ్స్ ఓవర్. చాలా హాయిగా ఉంది. ఇలాగే 9 నెలలు మోసారు కడుపులో కదలకుండా, ఇంతే హాయిగా. ఇప్పుడు ఎన్ని నిమిషాలు మోస్తారో చూద్దాం. కొంచెం పెద్ద అయ్యారు కదా పిల్లలు. మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, మీ పాపని నేను పట్టుకుంటాను దెబ్బ తగలకుండా. టైం ఎంత చెప్పండి. 2 మినిట్స్ క్రాస్ అయింది. బానే ఉందా? ఫైన్. షీఈస్ ఫైన్, ఎంజాయింగ్. మీ పరిస్థితే విలవిల. ఇక్కడ వల వల హాయిగా ఉంది. వల వల విలవిల రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ క్రాంతి గారు, ప్లీజ్ కమ్. ఓకే, క్రాంతి గారు గీతం లోపల కూర్చొని సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. తనకి హాయిగానే ఉంది, వలలో ఉన్నాడు. మీరు ఇప్పుడు మీ బాబుని ఆ వలలోంచి ఎంతసేపు హోల్డ్ చేస్తారో విలవిల అనకుండా అందరూ శబాష్ అనేలా చేయాలి. ఓకే, రెడీ, రండి, టేక్ యువర్ పొజిషన్. క్రాంతి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. డోంట్ పడుకోండి పడుకోండి పడుకోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, జోకర్స్ వెళ్ళిపోండి, పడుకోండి. అలాగే సూపర్ అంట, మీ బాబు సూపర్ అంటాడు. హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్. పట్టుకోండి పట్టుకోండి, అంతే. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? టచ్ చేస్తే అయిపోతుంది, టచ్ చేస్తే అయిపోతుంది. హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్. ఇంకా కిందకి రాలేదు. లక్ లక్. హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్. వదిలేస్తారా? వదిలేయండి, వదిలేయండి, పర్లేదు, వదిలేయండి. ఎంత కష్టపడిందో వాళ్ళ అమ్మగారు తన కోసం సూపర్ మామ్ అనిపించుకోవడానికి. బాబుని యాక్చువల్గా అయితే తను హోల్డ్ చేసినంతసేపు చేయడం కూడా కష్టమే, బట్ ట్రై చేసింది, మ్యాక్సిమం ట్రై చేసింది. వెల్ అండ్ క్రాంతి గారు, యూ డిడ్ ఇట్. నువ్వు అక్కడే ఉండిపో. వలవల విలవిలలో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ ఉషా గారు, ప్లీజ్ వెల్కమ్. సూపర్ మామ్ కోసమై వలలో పడనే పాపం ఈ తులసి, అయ్యో పాపం ఈ తులసి. ఆహా, ఓకే, తను కూడా రెడీగా ఉంది. రెడీ అండి, మీరు పట్టుకోండి. మీ వల్ల అవన్నప్పుడు నాకు చెప్పండి, ఈ తులసిని తీసుకెళ్ళి అవతలేస్తాను. ఉషా గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వదిలేండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్. ఉషా గారు, వెల్ డన్, కమాన్. నేనున్నాను ఇక్కడ, మీకేం టెన్షన్ లేదు. వన్ మినిట్ ఓవర్. యువర్ హోల్డింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళిపోతుంది.
వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కీప్. యా నో 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 పట్టుకోండి, అలా పట్టుకోండి. ఎవరు హెల్ప్ చేయదు ప్లీజ్. వదిలేస్తే నేను పట్టుకుంటాను, ఏం పర్లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్. అక్కడ చూడండి, వీరనారి పట్టుకుంది. మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. వీరనారి ఉషా, సూపర్ మామ్, ఎక్సలెంట్. యువర్ మమ్మీ ఈజ్ స్ట్రాంగెస్ట్. టైం చెప్పరు, లాస్ట్ లో చెప్తారు, ఇప్పుడు చెప్పరు. ఆల్రెడీ 2 క్రాస్ అయిపోయారు మీరు. 2 minutes క్రాస్ అయిపోయారు. ఓకే మీకు తెలుసో లేదో, మీరు హ్యాపీగా వీరనర్లాగా ఆహా అని పట్టుకున్నారు. అక్కడ మొత్తం ఫేస్లన్నీ మాడిపోయినాయి. పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే ZTSM అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి USHA ఉషా అని చెప్పి టైప్ చేసి 57575 కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ us. చూశారు కదండి, వలవల విలవిల ఎంత టెన్షన్ గా అందరూ శభాష్ అనేలా జరుగుతుంది. సూపర్ మామ్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ ఉమ గారు అండ్ తనుషా. Okay, your time starts now. Go. Okay. Very good, very good, very good. This is really great. Tanusha అందరికంటే వెయిట్ ఇక్కడ షోలో, పిల్లల్లో అందరికంటే వెయిట్ తనే. Tanusha, చూసావా? సూపర్ సూపర్. ట్రై చేయి మమ్మీ. మమ్మీ ఇస్ డూయింగ్. yes yes. సూపర్. నీకేం పర్లేదు, నేను ఉన్నాను Tanusha దగ్గర. Hold it, hold it, hold it. ఏ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్. వెరీ గుడ్ ఉమ గారు. టైం చెప్పరు మీరు పట్టుకోండి, మీ వల్ల అవనప్పుడు చెప్పండి నాకు. యు ఆర్ నియర్ టు 1 minute. ఇంకా అవ్వలేదు, 1 minute కూడా అవ్వలేదు. 30 seconds అంతే. చెయ్యి జాగ్రత్త, కదలకుండా బ్రీదింగ్ తీసుకోండి. ఉమ్మగారు, అసలు మీరు అలా పట్టుకొని వద్దండి అంటారేమో అనుకున్నాను, బట్ ఎక్సలెంట్ గా ట్రై చేశారండి. నిజంగా సూపర్ మామ్ అంటే ఇలా ఉంటుందా అని అప్పుడు అనిపించింది. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ అండి. మీ టైం మీరు బాగానే చూసుకున్నారు, టైం ఎక్కువసేపు పట్టుకున్నారు. వెరీ గుడ్. బట్ రిజల్ట్ నేను తర్వాత చెప్తాను. మీకు ఎలా అనిపించిందండి? ఈ ఒక్క రౌండ్ మా పాప చిన్నగా అయిపోతే బెటర్ అనిపించిందా? చాలా అనిపించిందా? ఇప్పటి వరకు కొంచెం హ్యాపీగా ఉంది, పక్కన చెల్లిలాగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు తెలుస్తుంది కొంచెం చిన్నపిల్ల ఉండకూడదు. అవునా? మనకంటే కింద ఉండాలి. వెల్ డన్, ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. ఆ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UMA అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. వలవల విలవిల రౌండ్ ని నలుగురు బాగా పెర్ఫామ్ చేశారండి. ఎవరు కూడా ఎక్కడ తగ్గలేదు, వాళ్ళకి తగ్గట్టుగా విపరీతంగా ట్రై చేశారు, ఎవరు కాంప్రమైజ్ కాలేదు. మరి వీళ్ళలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్ళారు? 2 రౌండ్లు మనం ఫినిష్ చేసామండి, 2 టాస్క్లు. సూపర్ మామ్స్ అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ఈ వలవల విలవిల మాత్రం చాలా విలవిల్లాడిపోయారు, అయినా సరే బాగా చేశారు. మరి ఈ రౌండ్లో ఎవరెవరు ఎన్ని పాయింట్స్ సంపాదించుకున్నారు? ఫస్ట్ రౌండ్లో టాప్లో ఉన్నారు శ్రీలక్ష్మి గారు. ఈ రౌండ్లో మాత్రం 2 minutes 28 seconds హోల్డ్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్, 50 points. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఊహించని విధంగా
అద్భుతంగా పెర్ఫామ్ చేసి 2 minutes 35 seconds హోల్డ్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 100 points సంపాదించుకున్నారు. ఉషా గారు కంగ్రాచులేషన్. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? క్రాంతి గారు థర్డ్ ప్లేస్లో ఉంటే లీడ్లో ఉంటారు. ఉమ గారు థర్డ్ ప్లేస్లో ఉంటే ఇద్దరు సమానంగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో అక్కడ 25, ఇక్కడ 50. ఎవరు? ఒకరు 40 kilos ట్రై చేశారు, ఇంకొకరు 50 kilos ట్రై చేశారు. ఒకరు 38 seconds హోల్డ్ చేస్తే ఇంకొకరు 45 seconds హోల్డ్ చేశారు. ఎవరు 38, ఎవరు 45? థర్డ్ ప్లేస్ లో ఉండి 25 points సంపాదించుకున్నారు. 45 seconds హోల్డ్ చేసి 50 kgs ని. కంగ్రాచులేషన్స్ ఉమ గారు. క్రాంతి గారు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెక్నిక్ ఉపయోగించకుండా ఇలా హోల్డ్ చేయడం వల్ల తొందరగా వదిలేశారు. కొంచెం బ్యాక్ తీసుకుని ఉంటే ఎక్కువసేపు ఉండేది, ఛాన్స్, పవర్ ఉండేది. బ్యాడ్ లక్. లాస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరు. ఈ రౌండ్లో 0. బట్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో కూడా టాస్క్లు అయిపోయినాయి. ఈ ఎపిసోడ్లో ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉన్నారు. ఒకరు 150 points, శ్రీలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. ప్రేరణ, యువర్ మామ్ ఇస్ స్ట్రాంగెస్ట్ మామ్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. హ్యాపీయా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంకరేజ్ చేసావు అంతే. బట్ ఆ 150లో 75 నీదే. సూపర్ ఎంకరేజ్మెంట్ చేసావు. సూపర్ ఎంకరేజ్మెంట్. అది మాత్రం నిజం అండి. పిల్లలకు కూడా ఎవరైతే బాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చినట్టు నాకు అనిపించింది ఈ రోజు ఎపిసోడ్. ఎందుకంటే తులసి ఆల్సో బాగా వాళ్ళ మమ్మీని మోటివేట్ చేస్తుంది. మమ్మీ నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యాలి. లోపల కూర్చొని కూడా మమ్మీ, మై మమ్మీ ఈజ్ గ్రేట్, షీ విల్ డూ, నాకు తెలుసు, టెన్షన్ లేదు, ఫుల్ హ్యాపీ అంటుంది. సో అందుకనే మీ మమ్మీ 100 points తోటి సెకండ్ ప్లేస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ. వై అమ్మా? బికాజ్ అట్లీస్ట్ మేము గెలిచాం కదా. అట్లీస్ట్ వీళ్ళంతా గెలవలేదు కానీ కాస్త గెలిచాం కదా. వామ్మో, సూపర్. అట్లీస్ట్ కాదు, గ్రేటే. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం పాయింట్స్ విషయానికి వస్తే ఇక్కడ 50, ఇక్కడ 50 సమానంగా ఉన్నారు. ఎలాగో ఎపిసోడ్లో ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్తారు. మీరు ఒక రౌండ్లోనే 50 తెచ్చుకున్నారు. తను 2 రౌండ్లు కలిపి కొంచెంగా పొదుపు చేస్తారు చూడండి, అలాగా 2 rounds కలిపి 50 తెచ్చుకున్నారు. సమానంగా ఉన్నారు. బట్ యూ బోత్ ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో ఇద్దరు ఉన్నారు, ప్రీతి నిగమ్ అండ్ మహతి డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ఎపిసోడ్లో ఉమ గారు అండ్ క్రాంతి డేంజర్ జోన్లోకి వచ్చేసారు. ఇంకా మీరు ఎలిమినేట్ అవ్వలేదు, డేంజర్ జోన్లో మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళతో పాటు లాస్ట్ వీక్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారండి. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. మహతి అండ్ ప్రీతి నిగమ్. డేంజర్ జోన్లోకి వచ్చారండి నలుగురు సూపర్ మామ్స్. ఈ నలుగురులో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ చేసే ఓట్ హక్కు, ఓట్ ఫర్ అవుట్, అక్కడున్న 5 మెంబర్స్కి ఛాన్స్ ఉంది. అక్కడ 5 సూపర్ మామ్స్ ఉన్నారు, సేఫర్ జోన్లో ఉన్నారు. మీ 5 మెంబర్స్ ఇక్కడున్న 4 మెంబర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేసేయాలి. మీ అభిప్రాయం ప్రకారం మీరు ఎందుకు పంపిస్తున్నారో కూడా రీజన్ చెప్తారు. నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్మోస్ట్ మనకి బిఫోర్ లాస్ట్ వీక్ అలవాటైన ప్రాసెస్. యాజ్ యూజువల్గా మీరు ఇప్పుడు ఓట్ ఫర్ అవుట్ రూమ్కి వెళ్ళి ఓట్ చేయండి. ఓట్ ఫర్ అవుట్ ప్రాసెస్ అయిపోయిందండి. 5 మెంబర్స్ ఓట్ చేసేసారు. ఈ నలుగురిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో నేను చెప్పాను. ఫస్ట్ ఓట్ భావన గారు ఓట్ చేశారు. షీ ఓటెడ్ ఫర్ టు ఎలిమినేట్ ఉమ గారు. భావన గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద రీజన్? తను స్పోర్టివ్గా తీసుకుంటుంది అన్న ఫీలింగ్ తప్ప వేరే ఏ కాజు లేదు. స్పోర్టివ్గా తీసుకోలేదన్నా నేనే. ఓకే, భావన గారు ఉమ్మగారికి ఓట్ చేశారు. నెక్స్ట్ ఓట్ శ్రీలక్ష్మి గారు. మీ నలుగురిలో క్రాంతి. లాస్ట్ టైం నేను ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు యాక్చువల్గా నేనే అడిగాను అందరినీ నన్ను ఎలిమినేట్ చేయండి అని. సో మిగతా వాళ్ళు ఎవరు నన్ను ఎలిమినేట్ చేయడానికి ఓట్ వేయలేదు. సో షీ వాజ్ ద ఓన్లీ one person who voted for me. So I voted for that. నెక్స్ట్ ఇంకా 3 ఓట్స్ మిగిలి ఉన్నాయి. శృతి గారు, లతాశ్రీ గారు అండ్
ఉష గారు ప్లస్ ఇంకొక పర్సన్, నలుగురు కలిసి ఒకే వ్యక్తికి ఇక్కడ ఓట్ చేశారు. ప్రీతి అండ్ మహతి, యూ కెన్ గో అండ్ సిట్. యూ బోత్ ఆర్ సేఫ్. మీ ఇద్దరిలో ఒకరికి ఇనానిమస్ గా 4 ఓట్స్ వచ్చాయి. మీ ఇద్దరిలో ఎవరై ఉంటారు? వాళ్ళకి నేను కాంపిటేటివ్ గా ఉంటానని నేను ఫీలింగ్ అవుతుంది. క్రాంతి గారు, వాట్ యు ఫీల్? ఇఫ్ అందరూ కలిసి ఫీల్ అయ్యి చేస్తున్నారు అంటే మేబీ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ మీ. అంటే ఐ డోంట్ థింక్ లైక్ కాంపిటీషన్ ప్రతి ఒక్కరు మరి మాకు కాంపిటీషన్ అవుతారు అని తీసేస్తారని నేను అనుకోను. ఐ ఫీల్ ఇట్ మేబీ ఏదో రీజన్ ఉండొచ్చు. ఉమ గారు అండ్ క్రాంతి గారు both are waiting. ఏ పేరు ఏ పేరు ఏ పేరు? The name is క్రాంతి. పర్సనల్ గా ఓట్ చేశారని అర్థం చేసుకుంటున్నారా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. నో నో. Then why 4 votes for you? సో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బాబా. నాకు మీరు సూపర్ మామ్ అవార్డు ఇవ్వక్కర్లేదు. ఎవ్రీ మామ్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. వీఆర్ డన్ అన్న. మన 2 ఎపిసోడ్స్లో వి డిడ్ ఇట్. అంటే నేను కాంపిటీషన్లోకి రాకూడదని ఇంతమంది ఓటేశారంటే ఇట్ ఇస్ దట్ నేను స్ట్రాంగ్ అని ఇంతమంది ప్రూవ్ చేశారు. అలా కాదు, ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చారు కాబట్టి అదే అంటున్నాను. ఎలిమినేషన్ రౌండ్ లోకి రాకుండా మీరు కానీ రోడ్ రన్ చేసి ఉంటే మేబీ అప్పుడు ప్రూవ్ అయ్యి సూపర్ మామ్. ఇక్కడ ఎవ్రీబడి సూపర్ మామ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ సే ఐఎమ్ సూపర్ మామ్. యూ కెన్ నెవర్ సే నో. ఇఫ్ యూ విన్ ఇట్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. డెఫినెట్ గా ఒప్పుకుంటానండి. నేను చెప్పిన పాయింట్ అదే. సూపర్ మామ్ టైటిల్ నేను చెప్పిన పాయింట్ అదే. నేను డెఫినెట్ గా కాంప్లిమెంట్ చేశాను కాబట్టి బెటర్ కాంప్లిమెంట్ గా ఫీల్ అయ్యాను కాబట్టి నేను చేశాను. నేను ఇవాళకి చెప్తున్నా ద వే యూ హోల్డెడ్ ది బ్యాగ్ వాస్ ఎక్సలెంట్, మార్వెలస్. yes of course. నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ కూర్చుని yes నేను డెఫినెట్ గా ఒప్పుకుంటాను. మీలో కాంపిటీషన్ ఉంది, యూ కెన్ డూ ఎనీథింగ్. అందుకే నేను నోట్ అవుట్ చేశాను. Is it very honest? వెరీ వెరీ ఆనెస్ట్. This 4 votes is very honest. No personal grudges. And Uma garu, you're safe. Please take your seat. యాజ్ యూజువల్గా మనకి ఉన్న ప్రాసెస్లో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. ప్రతి 2 రౌండ్స్కి ఒకసారి, ఆ 2 ఎపిసోడ్స్కి ఒకసారి ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో లాస్ట్ టైం బాబీ లహరి గారు అండ్ నౌ క్రాంతి గారు ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు. గీతం కమ్నానా, చాలా హోప్ పెట్టుకుని ఉంటావు కదా మమ్మీ సూపర్ మామ్ అవుతుంది, ఫైనల్ వరకు వస్తుంది అని. అన్ఎక్స్పెక్టెడ్లీ తను ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది. బెస్ట్ ఫ్రెండ్ వెళ్తున్నాడు. గీతం ఉంటే ఒక లాగా ఉంటుంది నాకు. మా మాతి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, పర్వాలేదు. తనకి 1 ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళిద్దరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అమ్మా నువ్వు లైట్ గా ఉన్నావు అంటే కళ్ళు ఎర్రగైపోయి కంట్లో నీళ్ళు వచ్చాయి. మరి నేను నవ్వాలంటే నువ్వేం చేయాలి చెప్పు. నాకు టెక్నిక్ ఉంది. ఏ టెక్నిక్? I love you. ఓకే, ఆల్ సూపర్ మామ్స్, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్, నో ప్రాబ్లం. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోవాల్సిందే. మిగిలిన వారు ఇక్కడ ఉన్నవారే విన్నర్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ క్రాంతి. Thank you. Thank you so much for your support. All the best, Nana. God bless you. థ్యాంక్ యూ.